సుల్తానాబాద్ రెడ్డి సంఘం ఆధ్వర్యంలో దేవునిపల్లి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఆదివారం సాయంత్రం రెడ్డి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ మేరకు రెడ్డి కుల బాంధవులు రైతులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రెడ్డి మహిళలు కోలాటం ఆటలతో కోలాహలం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎర్రం తిరుపతి రెడ్డి మాట్లాడుతూ పేదరిట్ల అభ్యున్నతికి ప్రతి రైతు బిడ్డ పాటుపడాలని, అన్ని కులాలకు చేదోడు వాదోడుగా ఉంటూ ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. పేదరిట్ల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెడ్డి కార్పొరేషన్ చట్టబద్ధత చేసి 2,000 కోట్ల రూపాయలు వెంటనే కేటాయించకపోతే ఏం చేయాలో రెడ్లకు బాగా తెలుసునని హెచ్చరించారు. మనమంతా ఐకమత్యంగా ఉండాలి. రెడ్డి అనేటోడు ఒక్క కులం కొరకు పనిచేసేటోడు కాదు. రెడ్డి అనేటోడు ఒక్క రెడ్డి కులానికే కాకుండా ఇతర కులాలను దృష్టిలో పెట్టుకొని మన గ్రామాలల్లో ఇతర వృత్తులతోనే అందరితో మమేకమై అన్న చెల్లె మామ అనుకుంటూ కలిసి ఉండేటువంటి కులం రెడ్డి కులం. కాబట్టి మనం ఖచ్చితంగా ఐకమత్యంగా ఉండి మన కులం మీద దాడులు చేసినా, మన కులం మీద ఏదైనా పంచాయతీ చేసినా, మన దానిలో గొడవలు సృష్టించేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాబట్టి మనం అప్రమత్తంగా ఉండి మన కులాన్ని కాపాడుకుంటూ ఇతర కులాలతో కూడా చేదోడు వాదోడు చేస్తుంటూ 10 మందికి సహకారం చేస్తూ రెడ్డిగా మనం పేరు తెచ్చుకునే ప్రయత్నం చేయాలని మీ అందరిని కోరుతా ఉన్నా. అదే కాకుండా ఇప్పుడు ఏదైనా ఒక ఎక్స్పెరిమెంట్ వచ్చినప్పుడు ఏదైనా వ్యవసాయంలో కావచ్చు, పరిశ్రమలలో కావచ్చు, ఏదైనా కావచ్చు, దానికి డేర్ చేసి పెట్టుబడి పెట్టి ముందుండేవాడు రెడ్డివాడే. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలా. మనం కూడా మన కులాన్ని కాపాడుకుంటూ, ఎందుకంటే ఇప్పుడు కార్పొరేషన్ ఉంది. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసింది గవర్నమెంట్, కానీ కార్పొరేషన్ కి ఇప్పటి వరకు కూడా నిధులు కేటాయించలేదు. దానికి ఒక చట్టబద్ధమైనటువంటి అది కూడా తీసుకురాలేదు. కాబట్టి దాని గురించి కూడా మనం పోరాడాల్సిన పని ఉంది. అక్కడ రేవంత్ రెడ్డి ఉండని ఎవరున్నా గానీ మనం ఐకమత్యంగా ఆ కార్పొరేషన్ సాధించాలి. ఈ మధ్యన హైదరాబాద్ లో ఒక 4 సమావేశాలు ఈ రెడ్డి సంఘం తరఫున జరిగినాయి. వాటికి ఒక బైలా తయారు చేసి ఒక యాప్ తీసుకొస్తున్నారు. ఒక సిస్టమేటిక్ గా ఒకే రెడ్డి సంఘం, ఒకటే అకౌంట్. దానం చేయాలన్నా, ఒక పేదన్న ఆదుకోవాలన్నా, ఎవరైనా దానం చేయాలన్నా అదే అకౌంట్కి వెళ్ళాలా. ఎవరికైనా పేద రెడ్డి, ఎందుకంటే ఈ మధ్యన ఆత్మహత్యలు మీరు చూసారు. హైదరాబాద్ లో కుటుంబం ఇజ్జత్ తట్టుకోలేక వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు. సిద్దిపేటలో కూడా కుటుంబం చచ్చిపోతూ ఉన్నారు. ఇటువంటి జరగకుండా ఉండాలి అంటే మనం వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం మన కులం మీద, మన కులపోని కాపాడుకోవాల్సిన అవసరం మనకు ఉన్నది. ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ రెడ్డి సంఘం అధ్యక్షులు కోట రంగారెడ్డి, సమ్మీరెడ్డి, పెండ్యాల సామిరెడ్డి, మధుసూదన్ రెడ్డి, రాజిరెడ్డి, మహేందర్ రెడ్డి, మల్కారెడ్డి, హనుమంత్ రెడ్డి, రఘుపతి రెడ్డి, మల్లారెడ్డి